అదంతా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. జాబ్ క్యాలెండర్ అన్నారు, అలా జాబ్ల సంఖ్యలే లేవు. ఇంకొకటి వాళ్ళు వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. మొదటి క్యాబినెట్ లోనే మెగా డిఎస్సి తుస్మ అనిపించిండ్రు. మళ్ళీ ఇంకొకటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు 8 నెలలు అవుతుంది, ఆ 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసినాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. 10 years లో జాబ్ క్యాలెండర్ వచ్చినా లేదో మేడం గారు రిప్లై చేయడానికి మీరు అదే స్టూడెంట్ గా అది కూడా మీరు మాట్లాడాలి. స్టూడెంట్ గా మాట్లాడాలి చెప్పండి మీరే. మళ్ళీ డైవర్ట్ అవుతారు మీరు. జాబ్ క్యాలెండర్ ఇయ్యకపోయినా కూడా మేము జాబ్ లేసినాము. వీళ్ళు ఇచ్చిన మొన్న ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగాలే, అవి మా ప్రభుత్వం ఇచ్చిన పోస్టులే. అది మర్చిపోద్దు మీరు. ఇప్పుడు విద్యార్థులు న్యాయంగా వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే ఏబీవీపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే చేపిస్తున్నారు అనేది ఎంతవరకు సమంజసం? వాళ్ళకెందుకు రాజకీయాలు ముడిగడుతున్నారు మీరు? మీరే కదా అశోక్ నగర్ లకు పోయింది, రాహుల్ గాంధీని పట్టుకపోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మీరే కదా, నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది మీరే కదా, డిక్లరేషన్లు అన్ని చేస్తామని చెప్పింది మీరే కదా. ఏమైపోయినాయి అవన్నీ? అసలు ఏంది? అధికారంలోకి రాకముందేమో ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాటల యుద్ధాలు చేసిరు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే మాటల యుద్ధాలు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, ఇవేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది? అసలు ఏం చేస్తుంది? ఎవరికేం చేసింది? నిరుద్యోగులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికీ ముంచుతూనే ఉంది. పావని గారు మీ అభిప్రాయం చెప్పారు కదా, మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు వాళ్ళు ఒకటి జాబ్ క్యాలెండర్ కానీ స్టూడెంట్స్ విషయంలో రాజకీయాలు జరుగుతున్నాయి అంటున్నారు. జాబ్ క్యాలెండర్ విషయంలో మీరు చెప్పండి అమ్మా. స్టూడెంట్ సమస్యల్ని పరిష్కరించడం చేతగాక నిరుద్యోగులకి రాజకీయ రంగు పులుముతున్నారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ అంటున్నారు. అది అసలు ఒక్క జాబ్ అని ఉందా అన్న? నేతి లేని నేతి బీరక ఎట్లనో అది జాబ్ లేని జాబ్ క్యాలెండర్. అది జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు. ఎక్కడో అడుగంటిపోయిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చింది నిరుద్యోగులు మాత్రమే. అట్లాంటి నిరుద్యోగులకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం న్యాయం చేసింది? అట్లాంటి నిరుద్యోగులని ఈరోజు నిండా ముంచి వాళ్ళని రోడ్డుకీర్చి వాళ్ళపైన అక్రమ అరెస్టులు, వాళ్ళపైన లాఠీ చార్జులు, వాళ్ళు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా స్పందిస్తలేదు. ఇదే నాన్న ప్రజాపాలన అంటే. మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టి పంపిస్తుంది అనేది వాళ్ళు పొరపాటు. మీరు జాన్సన్ ప్రధాన్ తోటి జనార్దన్ తోటి జాన్సన్ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే జాన్సన్ మీకే సంబంధం. జడ్సన్ నేను ఆయన గురించి మాట్లాడాను, సిస్టర్ గురించి కాదు. ఆ బ్రదర్ కి నాకు జడ్సన్ అనే ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే జడ్సన్ కి మీకే సంబంధం. నువ్వు ఒక ఫీడ్బ్యాక్ తీసుకొచ్చి దాన్ని స్వాగతిస్తున్నాను. అది మీరు అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ స్టూడెంట్స్ ని ఇట్లా తప్పుదో పట్టిస్తుంది అని. ఇది ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజాస్వామ్యం ఉన్న దేశం అన్న. తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయుల వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యం వర్తిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమి రాజు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం బానిసలు కాదు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, వాళ్ళకి ఆ రోల్ ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళ రైట్, అది ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంటుంది. అధికార పార్టీ వాళ్ళ ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నప్పుడు ప్రతిపక్షాలు వచ్చి నిలదీస్తాయి, హక్కు వాళ్ళకు ఉంటుంది. ఊకుకే మా మీద ఎందుకన్నా ట్రాప్ అని అంటున్నారు. మా సమస్యల్ని పరిష్కరిస్తే మేము ప్రతిపక్షాల దగ్గరకు ఎందుకు పోతాం? పోయే అవకాశం ఎవరు కల్పిస్తున్నారు మీకు? మా సమస్యల్ని పరిష్కరించడం చేతగాక ఊకుకే వాళ్ళ మీద ఎందుకు రుద్దుతున్నారు? నిరుద్యోగులు మాట్లాడితే వాళ్ళని తలకు మాస్టర్లని మాట్లాడతారు. ఒక సీఎం మాట్లాడే మాటలే నావి. నిరుద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళని తిడతాడు ఆ సీఎం అనే. ఆయన అసలు చదువుకున్నాడు అన్న? ఆయన ఎప్పుడన్నా పోటీ పరీక్షలో ప్రిపేర్ అయినోడా? మా బాధలు ఆయనకి ఎట్లా అర్థమవుతాయి? ఆయన ఎట్లా మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడతాడు. ఎన్నో నిరసనలు ఎంతో మంది ఆమరణ నిరాహార దీక్షలు, ఆడపిల్లలు సైతం ఎండనక వాననక రాత్రనక పగలనక ధర్నా చేస్తే మమ్మల్ని చర్చకు పిలిచిరు. చర్చ దాని పెద్ద ప్రొపగండా చేస్తున్నారు. అది చర్చనా? ఏ విధంగా చర్చ అవుతుంది? ఒక్క నిమిషం అన్న, మీ టాపిక్ డివియేట్ చేయకండి. మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత
నువ్వు డిగ్రీ అయిపోయినా అదే నువ్వు స్టూడెంట్స్ నుంచి వచ్చినావు, మనం అంతా స్టూడెంట్స్. నేను రికగ్నైజ్ ఆర్గనైజర్ ఉన్నా, నాకు పక్కన పెడదాం. మీరు స్టూడెంట్ కాబట్టి జనరల్ గా ఒకటే మాట, మనం మొదటి నుంచి ఈ రోజు వరకు మీరు మాట్లాడారు. మీరు మాట్లాడండి మేడం. విద్యార్థులుగా మా చెల్లెమ్మ మాట్లాడుతుంది. చెల్లెమ్మ మనం కూడా ఒక 5 years నుంచి కొట్లాడినాం కదా. మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రధానంగా ఏంటిదంటే, మీరు మమ్మల్ని క్వశ్చన్ వేసేటప్పుడు నేనేమంటున్నా అంటే, రాజకీయ రంగులు వేసుకున్నది మీరు కాబట్టి మీరు దయచేసి మాకు చెప్పేటప్పుడు ఏంటిదంటే మాకు రాజకీయ రంగు అంతే. పొరపాటు కాదు. ఇప్పటికీ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు పార్టీల తరఫున కూర్చున్నారు, అది కూడా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి. కండు ఉందా? మీరు కూర్చున్నది పార్టీల పక్షాన. గ్రూప్ 1 కి మనం ఎప్పటి నుంచి ప్రిపేర్ అయినామో ఆ నుంచి చెప్పుకురా అంటారు. అంతే. చరిత్ర ఎప్పటి నుంచి ప్రిపేర్ అయినా ఎక్కడ మీకు చిన్న రిక్వెస్ట్ అనుకుంటలేవా? అంటే రేవంత్ రెడ్డి ఒక నిరుద్యోగి, రేవంత్ రెడ్డి నిరుద్యోగి, నిరుద్యోగి, నీ ఆన్సర్ వాళ్ళకు మన గ్రూప్ 1 కోసం ఎప్పటి నుంచి చెప్పు. చెప్పు నువ్వు చెప్పు. నువ్వు రిసీవ్ చేసుకుంటా మాట్లాడితే 8 నెలలు నువ్వెవరు అసలు? 8 నెలల నుంచి మాట్లాడు. నువ్వు ఒక విద్యార్థి సంఘానికి నాయకుడివి. మాట్లాడు. 5 నెలల నుంచి ఏమైందో నువ్వు హానెస్ట్లీ విద్యార్థి గురించి మాట్లాడుతుంటా. 8 నెలలు అని చెప్పేసి అంటున్నావు. మేనిఫెస్టో కవర్ పేజ్ మీద ఇంద్రమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అన్నాడు. ఇప్పుడేముంది? రేవంత్ అన్న రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యం, ప్రతి చోట దౌర్జన్యమే ఉంది. ఇదేనా మేము కోరుకున్న ప్రజాపాలన? ఇదేనా మీరు మాకు ఇస్తున్న ప్రజాపాలన? ప్రజలని నిరుద్యోగులని కొట్టించడమేనా ప్రజాపాలన? వాళ్ళు ఇట్లా మాలవరణ గొంతెత్తి అడిగితే ఇప్పుడు మీరు దబాయించుకుంటూ మాట్లాడుతున్నారు. అబద్ధాన్ని గట్టిగా చెప్పినంత మాత్రాన అది నిజం అయిపోదు. మీరు నిజమైన నిరుద్యోగి అయితే ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు. మీరు ఒక పార్టీ తరఫున వచ్చారు కాబట్టి అక్కడ కూర్చొని మాకు అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు. మీరు లేట్ వచ్చి అక్కడ కూర్చున్నారు. మేము ముగ్గురం స్టార్టింగ్ వచ్చినారు. వాస్తవాలు మాట్లాడదాం. ఇందిరమ్మ రాజ్యం, ఇల్లు ఇచ్చిన రాజ్యం ఇవే కావాల్సింది. మన సమస్య నిరసన తెలుపుకునే హక్కు భారత రాజ్యాంగం మాకు కల్పించింది. అట్లాంటి నిరసన తెలుపుకునే హక్కు కూడా మాకు ఈ ప్రభుత్వంలో కలిగిస్తలేరు. రేవంత్ రెడ్డి గారు సభలలో చెప్తారు నిరసన తెలుపుకునే హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుందని. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళకి నిరసన తెలుపుకునే హక్కు లేదా? మీడియా త్రూ చెప్తామంటే మీడియా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం లాంటిది. అట్లాంటి మీడియాని అధికార బలంతో, అహంకార బలంతో కొట్టించిర్రు, తిట్టించిర్రు. అంటే మీ ఉద్దేశం ఏంది? మీడియా ద్వారా కానీ ఎట్లా కూడా స్టూడెంట్స్ పడుతున్న సమస్యల్ని బయటికి రాకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
సమస్యలు చెప్పండి. ఓకే, మేము ఆ రోజు చర్చకు పోయినాం అక్క. చర్చకు పోతే చర్చ అని చెప్పి దాన్ని పెద్ద ప్రొపగాండా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ నాట్ అసలు చర్చనే కాదన్న అక్క. అది ఏం చేసిరు, మేము అక్కడ పోతే మేము చెప్పినన్ని రాసుకున్నట్టు చేసిరు, రాసుకున్నట్టు యాక్టింగ్ చేసిరో రాసుకున్నారో లేదో వాళ్ళకి తెలియదు. కానీ చర్చ అయితే స్టూడెంట్స్ నిజంగా బాధపడితే వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి ఏదైనా వాళ్ళకి నిజంగా ఉద్దేశం ఉంటే సమస్యని తీర్చుతుంది. అట్లా తీర్చకుండా వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అదే చేసి మమ్మల్ని బయటికి పంపించారు. అది చర్చ ఎట్లయితుంది? 3 సార్లు పిలిచిరు, మేము చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పి పంపించారు. గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచుతామని అన్నారు. కనీసం ఒక్క పోస్ట్ అన్న పెంచిరా? పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషనే అది దానికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేదు. గ్రూప్ 1 అంటున్నారు. గ్రూప్ 1 1:100 రేషియో అడిగినాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిండు సభలో బట్టి విక్రమార్క గారు 1:100 తీస్తే, అంటే ఇది ఒక డెకేడ్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు అనుమతించాలని వాళ్ళు కోరినారు. అప్పుడు కరెక్ట్ అయినప్పుడు అధికారంలోకి రాగానే ఎందుకు చేయలేకపోతున్నారు? పదవులు రాగానే పెదవులు మూసుకునే నాయకులు అని అంటారు కదా, అవి మేము అంటుంటే చూసినాం. కానీ ఇప్పుడు కళ్ళ ముందు నిండు వాళ్ళు కనిపిస్తుంది మాకు. అట్లనే పదవులు రాగానే వాళ్ళు నిజంగానే పెదవులు మూసుకున్నారు. అప్పుడు రాని లీగల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? పక్క రాష్ట్రాలలో రాలేదు లీగల్ ప్రాబ్లం, తెలంగాణ రాష్ట్రంలోనే లీగల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? నిరుద్యోగులకి న్యాయం చేయాలన్న వాళ్ళకి లేదు కాబట్టి ఏదో ఒక డీవియేట్ చేస్తూ నిరుద్యోగ సమస్యల్ని కూడా వాళ్ళే రాజకీయం చేస్తారు. మళ్ళీ మమ్మల్ని పార్టీ ట్రాప్లు ఉన్నారంటారు, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నామని చెప్పేసి మమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు. ఆ రోజు ఉన్న సమస్య ఈ రోజు ఎందుకు వచ్చింది? ఆ రోజు మీకు సమస్య కానీ ఈ రోజు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా భర్తీ చేసే విషయంలో ఎందుకనేది చెల్లమ్మ మంచిగా మాట్లాడింది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. వాస్తవానికి వాస్తవాలు మాట్లాడని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. 3 సార్లు పిలిపించిన అంటున్నారు. 3 సార్లు ఎవరు పిలిపించారు? ప్రభుత్వ రిప్రజెంటేషన్లో పిలిపించారు. ఈ 3 సార్లు పిలిపించిన అంశము 8 నెలలది. మరి ఇదే 5 ఏళ్ల నుంచి మనం రోడ్లకి ఓట్లాడినా చెల్లెమ్మా. ఇదే గ్రూప్ 2 కోసం లీకేజీ పేపర్ అయితే నువ్వు నేను కలిసి నేను అదే చెప్తున్నాను కన్క్లూజన్ ఇస్తాను. అదే మేడం ప్లీజ్ మేము తప్పులు చేసినాం కాబట్టి చెల్లెమ్మ చెప్పిన ప్రతి స్టేట్మెంట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అదే కదా గతంలో నువ్వు చెప్పినట్టు గతంలో ఇలాంటి ఒక రిప్రజెంటేషన్ ఒకరు వచ్చి మాట్లాడలేదు. ఈ అంశం మీద రోడ్లెక్కి మన చెల్లెమ్మ తెచ్చిపోతే ఒకరు మాట్లాడారు బ్రదర్. వాళ్ళు కనీసం మనం పిలిపించుకొని అసలు ఏంది వాట్ అని తెలుసుకుంటున్నారు, ఎంతవరకు అవుతుందో అంతవరకు చేస్తున్నారు. ప్రతి అంశం మీద క్లుప్తంగా కూడా మనకి చూపిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ మీకు లేదు మేడం. అసలు మీరు జాబ్ ఇంటికో ఉద్యోగం ఇచ్చిన మాటలు మీరేం మాట్లాడతారు మేడం? ఇంటికో ఉద్యోగం గురించి, ఇంటికో ఉద్యోగం అన్న మాటలు ఇంటికో ఉద్యోగం మాటలు. తెలంగాణ కోసం అమరులైన తెలంగాణ వచ్చిన కూడా అమరులైన చరిత్ర ఉంది. చరిత్ర ఉంది. తెలంగాణ వచ్చాక ఎంతమంది ఆత్మహత్య ఒకటి పొలిటికల్ పార్టీలు ఎప్పుడున్నా కూడా వాళ్ళను బురద అల్లామా ఈద బురద అల్లామా కాదని ఒకటే అంటున్నా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మోతిలాల్ అంటే ఆయన ఏం అప్లై చేయాలన్నాడు. మరి 2 రుజువైనాయి కదా, 2 మీరు చేసిన తప్పలే కదా. అది కాక ఇంకొకటి ఈరోజు ఏమన్నాడు? ఈయన ఒప్పుకున్నాడు చీకట్లో కూడా మహిళలు నడుచుకుంటూ వచ్చిర్రు చిత్రహింసలు అంటే మీ ప్రభుత్వం ఆ విధంగా ప్రభుత్వం ఆన్సర్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో చెల్లె చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో మనం అడిగినప్పుడు మనకు ఫలితం వస్తుంది కదా. నాకు టైం ఇయ్యి. ఈరోజు విద్యార్థుల నిరుద్యోగుల ఓట్లు ఎత్తే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. మేము విద్యార్థుల నిరుద్యోగుల ఓటేసిన తర్వాత 8 నెలలు నీకు అధికారం ఇచ్చిన తర్వాత ఏదో ఒక నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అంటున్నావుగా 30,000 జాబులు ఇచ్చిన అంటే మంది పుట్టిన పిల్లలు మన వాళ్ళు ఇద్దరు ఒకటే ఆన్సర్. అది ఆ బీఆర్ఎస్ హయాంలో 30,000 జాబ్లకు ధ్రువపత్రాలు ఒక విద్యార్థి నాయకుడు మందిపుట్ట పిల్లల ఏం ఒక విద్యార్థి నాయకుడు మందిపుట్ట పిల్లల ఆ ప్రభుత్వం ఫిలప్ చేయాలనే అంశం తీసుకురాకుండా దాని పక్క పెట్టి అది మీ మాట విధానం, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మందిపుట్ట పిల్లలని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అల్లని అనలేదా? చెల్లలేదా?
ప్రభుత్వానికి ఎస్ఐ కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇవ్వడం చేతగానే కాదు నేను చెప్తున్నా ఈ రోజు సపోర్ట్ చేస్తున్నావు. నీ గర్భంలో నుండి పుట్టిన మనిషి ఈ రోజు బిడ్డ కావచ్చు కొడుకు కావచ్చు వాళ్ళని మంచిగా చదువుకుంటావు. ఈ రోజు మంది పుట్టిన వాళ్ళు అంటే నీ అట్లనే కాకపోతే ఎవరైతే పిల్లలు లేరో దత్తా తీసుకొని పెంచుకున్నప్పుడు కొంచెం పిల్లలు లేని ప్రేమ వేరే ఉంటది కానీ వాళ్ళని ఏ విధంగా చూస్తామో ఆ విధంగా కానీ ఏదో దాన్ని నువ్వు నేను ఏదో రాజకీయం చేయాలంటే నీ ఏం చెప్తాను చదువుకుంటూ 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా సమస్యల గురించి చదువుకున్న వాళ్ళకి వ్యత్యాసం ఉంటుందని ఒక విద్యార్థి నాయకుడు మాట్లాడచ్చా? మీరు చెప్పండి మేడం. ఒక అమ్మగా మీరు చెప్పండి. ఒక అమ్మగా మీరు చెప్పండి. ఒక అమ్మగా మీరు చెప్పండి. కడుపులో పుడితే ఒకప్పుడే ఉంటుందా? నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఒకటి నిరుద్యోగులకు రాజకీయ బురదలుతురు నిరుద్యోగులకు రాజకీయ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు వేరే విద్యార్థి సంఘాలు కూడా నిరుద్యోగులకు రాజకీయ బురదల్లి వాళ్ళ పబ్బంతుడు గడుపుతున్నారు. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఇదే బల్మూర్ వెంకట్ ఇదే కోవన్ రామ్ ఇదే రియాజు 10 సంవత్సరాలు నిరుద్యోగుల గురించి చికట్పల్లి వేరు రాహుల్ గాంధీ వేండు ప్రియాంక గాంధీ వేంది. మరి 10 సంవత్సరాలు మీరు నిరుద్యోగులను మోసుకున్న వాళ్ళు ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సమస్య పట్టుకున్నారు? ఈరోజు రాజకీయ ఉద్యోగాలు ఏమో బల్మూర్ వెంకటకి ఇచ్చినాం, రేవంత్ రెడ్డికి ఇచ్చినాం, ఈరోజు కోదండరామ్కి ఇచ్చినాం, రియాజ్కి ఇచ్చినాం. మరి మాకు ఉద్యోగాలు ఏమని అడిగాం. 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలో. మేము ఒకటే అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీలో 2 లక్షల ఉద్యోగాలను ఏదో జాబ్ క్యాలెండర్ ఇచ్చినావు కానీ నేను చెప్పిన తమిళనాడు బీహార్ దాకా ఉదాహరణ చెప్పిన ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఏ విధంగా భర్తీ చేయాలని. మరి ఈరోజు అదే చెప్తున్నా. ఇంకోటి విద్యార్థులు నువ్వు ఏం చేసినావు 8 నెలలని ఒకటి చెప్తా. స్కాలర్షిప్ 8,000 కోట్లు పెండింగ్ ఉంది. ఏ రోజు కూడా విద్యార్థుల గురించి ఆలోచించలే. ఎందుకంటే పిల్లగాండి ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకున్నాం అంటే ₹1,00,000 2 లక్షల రూపాయలు ఆ కాలేజీలలో ఈరోజు పెండింగ్ ఉంటే ఈరోజు గ్రూప్ 1 కావచ్చు గ్రూప్ 2 కావచ్చు గ్రూప్ 3 కావచ్చు వాళ్ళ ఏమైనా జాబ్ సెలెక్ట్ అయితే ఈ యొక్క ధ్రువపత్రాలు టీసీలు కావచ్చు వాళ్ళ మెమోలు కావచ్చు తీసుకుందాం అంటే ₹1,00,000 కట్టాలి, 2 లక్షలు కట్టాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు విడుదల చేయలేదు స్కాలర్షిప్? ఇది విద్యార్థులు ఓట్లు వేయలేదా మీకు? ఇంకొకటి చెప్తున్నా, విద్యా భరోసా అని 5 లక్షల కార్డు ఇస్తున్నారు. ఆ 5 లక్షల కార్డుతో నన్ను ఇస్తే ఆ పైసలన్నా కట్టుకుని ఆ కాలేజీలలో కట్టుకొని ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని మాకు జాబ్ అత్త అడిపోదాం అనుకుంటున్నాం. మరి నువ్వు చేసింది ఏంటిది? ఈరోజు నిరుద్యోగ సమస్యలు ఆ విధంగా ఉండే, విద్యార్థుల సమస్యలు ఆ విధంగా ఉండే, విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తాను. ఈరోజు 21,392 కోట్ల నిధులు కేటాయించడం అంటే దాదాపు టోటల్ బడ్జెట్లో 7% నిధులు కేటాయించడం. ఈరోజు నిరుద్యోగ వృత్తి అన్నావు ₹4,000 అదేటి పోయింది. ఈరోజు రైతు భరోసా అన్నావు, రైతు భరోసా ఎటు పోయింది? ఈరోజు రైతు రుణమాఫీ అని ఒకటి తెరకెక్కి అన్ని మాయమాటలు చెప్పి నిరుద్యోగం విద్యార్థులను బేరించుకుంటా అంచవేద చేస్తున్నావు.